దేశ ప్రధానిగా మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. నేటితో 4078 రోజులు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. 4077 రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ రికార్డును మోదీ అధిగమించారు. వరుసగా ఇన్ని రోజులు ఏకధాటిగా పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానుల్లో మోడీనే ఆ రికార్డు సొంతం చేసుకున్నారు. జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4077 రోజులు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పాలించారు. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవరూ అధిగమించలేదు. తొలిసారి కాంగ్రెసేతర నేత ఆ రికార్డును అధిగమించారు. అది కేవలం మోడీకి మాత్రమే సొంతమైంది. 2 సార్లు పూర్తి మెజారిటీతో మోడీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాదిలో జరిగిన ఎన్నికల్లో మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1971లో ఇందిరాగాంధీ తర్వాత పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి సిట్టింగ్ ప్రధాని మోడీనే కావడం విశేషం. ముఖ్యమంత్రిగా ప్రధానిగా వరుసగా 6 సార్లు ఎన్నికల్లో గెలిచిన నాయకుడు కూడా మోడీనే కావడం విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002, 2007, 2012 3 సార్లు పనిచేశారు. ఇక లోక్సభ ఎన్నికలు వరుసగా 2014, 2019, 2024లో గెలిచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేతగా మోడీ దాదాపు 24 సంవత్సరాల నుంచి పాలనలో కొనసాగుతుండడం ఇదొక మైలురాయి అవుతుంది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ రికార్డు కలిగి ఉన్నారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించడంలో నెహ్రూ తర్వాత మోడీ సమానంగా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆగస్టు 15, 1947 నుంచి 16 సంవత్సరాలుగా దేశాన్ని పాలించారు. మోడీ గుజరాత్లోని వాద్నగర్లో ఒక నిరాడంబరమైన కుటుంబంలో జన్మించారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఆయా హోదాల్లో ఎదిగారు. రైల్వే స్టేషన్లో తన తండ్రికి సాయంగా టీ అమ్మడానికి మోడీ సహకరించారు. 2014లో బీజేపీని చారిత్రాత్మక విజయంలోకి నడిపించారు. దశాబ్ద కాలం పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాటి నుంచి ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. దేశ ప్రధానిగా తొలిసారి మే 26, 2014లో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి నుంచి వరుసగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు సంపాదించారు. ఇందుకు ప్రపంచ నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండడమే కారణం. 2014లో బీజేపీ 272 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో 303 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక 2024లో మాత్రం మిత్రపక్షాల మద్దతుతో మోడీ ప్రధాని అయ్యారు.